హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చెప్పిన విధానంలో చేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా కూడా ఉంటుంది. దీనికోసమైతే ముందుగా మనం వెడల్పుగా ఉన్నటువంటి పాత్రనైతే తీసుకోవాలి. సో అందులో అయితే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేది మధ్యలో హాఫ్ కట్ చేస్తే చాలు. అలాగే ఒక 3 బిర్యానీ ఆకులు, మనకు బిర్యానీ మసాలా అంతా కూడా ప్యాకెట్లో అవైలబిలిటీ ఉంటాయి కదా. సో 5 రూపీస్లో దొరికే ప్యాకెట్ కూడా సరిపోతుందండి. అవన్నీ వేగిన తర్వాత అందులోకైతే మనం ఆనియన్స్ అనేటివి యాడ్ చేయాలి. ఆనియన్స్ అనేటివి ఇలా చిన్న చిన్న కాకుండా ఇలా పాయిల్గా తీసుకున్నట్లయితే ఇంకా అవి తొందరగా కూడా ఫ్రై అవుతాయన్నమాట. సో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఈ ఆనియన్స్ అనేటివి మనకు మంచి రంగు వచ్చేంత వరకు అయితే మనం వేయించుకోవాలి. ఇవి మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. అప్పుడే మనకు బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది ఇలా పచ్చిగా ఉన్నప్పుడైతే అలా మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొద్దిగా మగ్గిన తర్వాత సో చూసారు కదా, ఇక్కడైతే మనకు కొన్ని చోట్ల ఆనియన్స్ అనేటివి బాగా మగ్గాయి. పైగా కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో ఇలాంటి టైం వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే ఇందులోకైతే నేను అల్లం పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. అల్లం పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉన్నది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో అల్లం పేస్ట్ యాడ్ చేసినాక అడుగు అనేది బాగా అంటుకుంటుంది. అలా అంటుకోకుండా బాగా అయితే కలుపుతూ ఉండాలి. అప్పుడు అల్లం పేస్ట్ అనేది మనకు పచ్చి వాసన పోయేంత వరకు అయితే కలుపుకోవాలండి. లేదంటే ఆ వాసన అనేది అలా వస్తూ ఉంటుంది. ఇప్పుడే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పుదీనా అనేది బిర్యానీలో మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటే మనకు ఆ పుదీనా ఫ్లేవర్ వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, అడుగు అనేది అంటుకోకుండా అయితే మనము బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నేను తక్కువగానే చేస్తున్నానండి. అందుకనే అంటే మనం ఇంట్లో 2 గ్లాసెస్ వరకు చేసుకున్నట్లయితే ఇలా సింపుల్గా సరిపోతుంది. నేను ఎక్కువ మసాలా కూడా యాడ్ చేయలేదు. సో ఇప్పుడు ఇందులోకైతే నేను టమోటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. బాగా పండిన టమోటాలైతే తీసుకోవాలండి. అవి మనకు తొందరగా ఏగిపోతాయి. పైగా మనం బిర్యానీలో టమోటా ముక్కలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా పండిన టమాటాలు తీసుకోవడం వలన మనకు అవి బాగా ఫ్రై అయిపోతాయి. బిర్యానీ తినేటప్పుడు కూడా మనకు టమాటా ముక్కలు అనేటివి కనిపించకుండా ఉంటాయి. టమోటాలు తొందరగా ఫ్రై అవ్వడానికైతే సాల్ట్ యాడ్ చేసుకుంటాము. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకు తొందరగా ఇవి ఫ్రై అయిపోతాయన్నమాట. వితౌట్ సాల్ట్‌తో కూడా ట్రై చేయండి. మనం సాల్ట్ వేయకుండా టమోటాలు అనేటివి కొంచెం లేట్‌గా అవుతాయి. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా అయిపోతాయి. సో చూసారు కదా, ఇక్కడైతే మీకు కనిపిస్తూ ఉంది. టమోటా కూడా బాగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది రీసెంట్ వీడియో కాదండి. కొంచెం ఒక 2, 3 వీక్స్ ముందు చేసిన వీడియో. ఇప్పుడు బర్డ్ ఫ్లూ కదా, అలా ఏంటి చికెన్ చేస్తున్నారు అనుకుంటారేమో. ఇది పాత వీడియోనే, బట్ ఇప్పుడు టైం వచ్చింది పెట్టడానికి. సో చికెన్ వేసేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి. మనకు చికెన్ అనేది ఇలా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. సో ఈ చికెన్ అనేది కొంచెం నీసు వాసన వస్తూ ఉంటుంది కదా, అది పోవడానికి నేను కొద్దిగా పసుపు అనేది యాడ్ చేశాను. అలాగే సాల్ట్, మనకు చికెన్లో సాల్ట్ పడాలి కదా, లేదంటే చికెన్ ముక్క తినేటప్పుడు మనకు టేస్ట్ లేకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు చికెన్ అయితే ఆయిల్లోనే కుక్ అవ్వాలండి. మనం సపరేట్గా అయితే బాయిల్ చేయట్లేదు. ఇందులోనే ఈ మసాలాతోటని చికెన్ని కుక్ చేసేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాని మీద మూత అనేది క్లోజ్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ మనకు ఇది కుక్ అయితే చాలు. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. సో చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది అనే టైంలోనే మనం ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలా, అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా అంటే కారప్పొడి, ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. అప్పుడే చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇక్కడే ఇది సీక్రెట్. నేనైతే ముందు వాటర్ యాడ్ చేయట్లేదు. ముందు రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ రైస్‌ను కూడా నేను ఆయిల్‌లోనే ఒక 10, 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది అండ్ డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. జనరల్‌గా అయితే మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని, వాటర్ బాయిల్ అయిన తర్వాత మళ్ళా రైస్ యాడ్ చేస్తాము. బట్ ఇక్కడైతే వాటర్ అయితే ఇంకా యాడ్ చేయలేదు నేను. ఫస్ట్ రైస్ అయితే యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలండి. ఎక్కువగా కలుపుకున్నట్లయితే రైస్ అనేది ముక్కలు ముక్కలుగా
ఇరిగిపోతుంది. మనకు అంత బావుండదు. సో, మసాలా అంతా కూడా రైస్‌కి కూడా పట్టేలాగైతే కలుపుకుంటే సరిపోతుంది. అలా కలుపుకొని అంటే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని అలా ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ మధ్య అలా ఉండాలి. ఇప్పుడైతే రైస్‌ని మనం ఎంత తీసుకున్నామో దానికి రెండింతలు అంటే ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ అలాగా తీసుకొనైతే మనం సెపరేట్‌గా బాయిల్ చేసుకోవాలండి. మనం అందులో యాడ్ చేయట్లేదు. వాటర్‌ని బాయిల్ చేసి బాయిల్ అయిన వాటర్‌నైతే అందులో వేస్తామనమాట. మనము ఎంత రైస్ తీసుకున్నామో దానికి డబల్‌గా అయితే వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల ఇది రైస్ అనేది అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. సో, ఇక్కడ మనకు వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు బాయిల్ అయిన వాటర్‌ని డైరెక్ట్‌గానే ఇందులో వేసేసాను. ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడే ఏమన్నా అడుగు అనేది మాడిపోయి ఉంటే బాగా తీసి కలిపేసుకోవాలి. లేదంటే అది అలాగే మాడిపోతూ ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనకు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి. అలాగే నిమ్మకాయ ఉంది అనుకునే వాళ్ళైతే నిమ్మకాయని కూడా కొద్దిగా పిండుకున్నట్లయితే మనకు టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. చికెన్ అనేది మనకు ఆయిల్‌లోనే మోస్ట్‌లీ ఫ్రై అయిపోతుందండి. కుక్ అయిపోతుంది. మనం ఇలా వాటర్ యాడ్ చేసినప్పుడు మిగతా ఏమైనా కుక్ అవ్వకపోతే కూడా కుక్ అయిపోతుంది. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. సో, ఇప్పుడైతే ఇంక ఇందులోకి కొద్దిగా పుదీనా అనేది యాడ్ చేసుకున్నాను. అలా మనం క్లోజ్ చేసేసామనుకో ఒక 10-15 మినిట్స్‌కి మనకు రెడీ అయిపోతుంది. సో, చూసారు కదా వాటర్ అన్నీ ఇలా ఇంకిపోయే టయానికి ఇందులో నేనైతే కొద్దిగా బిర్యానీ కలర్ వాటర్‌నైతే మిక్స్ చేశాననమాట. ఇప్పుడు పైనైతే కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసేసుకోవాలి. ఇంతటితో మనకు బిర్యానీ అయితే చాలా సింపుల్‌గా రెడీ అయిపోతుంది. సో, చూసారు కదా! చాలా టేస్టీగా అండ్ ఎక్కడ కూడా మనకు అన్నం అనేది ముద్దలుగా లేకుండా అండ్ చాలా రుచిగా కూడా ఉంటుంది. సో, ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తున్నారో ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా కూడా ఇలాంటి బిర్యానీ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. అంత డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. మనకైతే ఇందులో చికెన్ కానీ, రైస్ కానీ చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతాయండి. అసలు చికెన్ కూడా పట్టుకున్నప్పుడు అంత సాఫ్ట్‌గా కుక్ అయిపోతుంది. ఇక రైస్ కూడా చూడటానికి అలా ఉన్నా కూడా బాగా కుక్ అయిపోతుంది. మనం వాటర్ అనేది కరెక్ట్‌గా యాడ్ చేసుకున్నప్పుడే మనకు రైస్ అనేది బావుంటుందనమాట. సో, ఫైనల్‌గా అయితే నా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్‌లో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే కొత్త వీడియోలు మీ వరకు రావాలనుకుంటే పక్కన గంట సింబల్‌నైతే ఆన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.